సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ క్లియర్ ప్రాపర్టీ బేసిక్గా మీకు ఒక ఎలిమెంట్కి క్లియర్ అనే ఫ్లోట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే దాని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ దాన్ని ఓవర్ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ ఆ ఓవర్ఫ్లోని మీరు రిమూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఈ క్లియర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. సో క్లియర్ అనేది ఒక ప్రాపర్టీ. దీంట్లో మీకు క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్, క్లియర్ బోత్ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ మనకు రియల్ టైంలో మ్యాక్సిమం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం క్లియర్ బోత్ అనే ప్రాపర్టీస్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది బేసిక్గా నేను క్రియేట్ చేసిన టెంప్లెట్. సో ఇది ఇక్కడ మీకు ఏం లేదు, సిఎస్ఎస్ క్లియర్ ప్రాపర్టీ డెమో 2000, అంతకుమించి ఇంకేం కోడ్ లేదు. సో ఇది దాని యొక్క హెచ్టిఎంఎల్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ పారాగ్రాఫ్ తీసుకొని 01 అనేది ఇద్దాం. ఓకే, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్. అంటే బేసిక్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి పారాగ్రాఫ్స్ అనుకుంటే. సో ప్రాబబ్లీ మనకి ఈచ్ వన్ ఒక 180/200 ఉంటే మీకు 1 2 3 4 5 6 బై డిఫాల్ట్ అన్ని పారాగ్రాఫ్స్ ఇలా హారిజెంటల్గా కావాలన్నప్పుడు మనం ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తాం. సో ఫస్ట్ ఇదే లేఅవుట్ని ఈ ఆరెంజ్ ఈ 3 బ్లాక్స్ నాకు నెక్స్ట్ రావాలి అంటే ఒక ప్రోడక్ట్ గ్యాలరీ లాగా ఈ సిఎస్ఎస్ క్లియర్ ప్రాపర్టీస్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇదొకటి. సో దీన్నే నేను ఒక 6 తీసుకున్నాను, 2 3. సో నేమ్స్ ఇప్పుడే మార్చేద్దాం. సో 3 4 5 6 ప్రాపర్టీస్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇలా వచ్చాయి. ఓకే, సో ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా నేను పి అంటే పారాగ్రాఫ్స్, ఇవన్నీ కూడా నేను ఫ్లోట్ లెఫ్ట్ అంటే బై డిఫాల్ట్ వర్టికల్గా వచ్చేటివన్నీ కూడా హారిజెంటల్గా వస్తాయి. సో దానికి ఒక స్పెసిఫిక్ విడ్త్ ఇద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా నాకు ఒక 175 పిక్సెల్స్, హైట్ వచ్చి ఒక 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, సో ఒకటేమో బ్లూ కలర్ ఇద్దాం. బ్లూ కలర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కలర్ తీసుకుందాం. సో కాపీ, ఇక్కడ సింపుల్గా మనం కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే ఫైన్. ఈ క్లాస్ని అంటే ఈ బ్లూ అనే క్లాస్ని నేను ఇక్కడ CLASS బ్లూ, ఇదే క్లాసు అన్ని ఎలిమెంట్స్కి ఇచ్చేద్దాం. 1 2 3. ఓకే, ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేద్దాం, 3 వచ్చాయి. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక మార్జిన్ ఇద్దాం, MARGIN 5 పిక్సెల్స్ ఇద్దాం. సో దట్ మనకు క్లియర్గా తెలుస్తుంది 5 పిక్సెల్స్ అంటే క్లియర్గా ఉంది. ఓకే ఫైన్. ఈవెన్ ఇక్కడ మీరు బార్డర్ కూడా రాయొచ్చు, బార్డర్ 5 పిక్సెల్. సో దట్ ఇంకొంచెం విజువల్గా అపీలింగ్గా ఉంటుంది చూడడానికి. ఓకే, ఇది. సో ఈ సెకండ్ కేటగిరీలో నాకు ఆరెంజ్ కలర్ ఇద్దాం. ఆరెంజ్ కలర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో కాపీ, ఇక్కడ నెక్స్ట్ ఆరెంజ్, BACK బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్. సో ఈ క్లాస్ని ఆరెంజ్ అనే క్లాస్ని ఇక్కడ నుండి ఇద్దాం, CLASS ఆరెంజ్. సో ఇదే క్లాస్ని మనం మల్టిపుల్ తీసుకోవచ్చు కదా. సో 1, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఈ మూడిటికి ఇలా వస్తుంది. అలా ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూని నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, మరి దీని నెంబర్స్ మారిపోతాయిగా. ఇది 6 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 8 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేశారనుకోండి, ఇలా వస్తాయి. కానీ నాకు ఈ 4th నుండి నెక్స్ట్ రావాలి. సో నేనేం చేస్తానంటే ఒక క్లియర్ ఫిక్స్ అనే క్లాస్ని ఇక్కడే తీసేసుకుంటాను, CLER క్లియర్ ఫిక్స్. ఇక్కడ CLER క్లియర్ బోత్ అనే ఒక ప్రాపర్టీని కాల్ చేసి ఈ క్లాస్ని, బేసిక్ ఇది క్లాస్ ఎక్కడ కావాలి అంటే నాకు థర్డ్ నుండి కావాలి, ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఎలిమెంట్లో ఎక్కడ కావాలి, 4 5 6 కావాలి, 7లో కావాలి. అంటే మల్టిపుల్ క్లాసెస్ అనమాట. బ్లూ అనేది ఒక క్లాసు, క్లియర్ ఫిక్స్ అనేది ఒక క్లాసు. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి,
ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈ క్లియర్ పిక్స్ అనే ప్రాపర్టీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO skills. Have a nice day.